దేవుడిచ్చిన ఈ అవకాశం కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదామా? ఆకాశం వైపునకు రెండు చేతులు చాపి, యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి, హల్లెలూయా హల్లెలూయా. ఓ తండ్రి నీకు స్తోత్రమయ్యా. దేవా, నీవిచ్చినటువంటి సమయము కొరకై, నీవిచ్చిన ఆరోగ్యము కొరకై స్తోత్రం. ఓ తండ్రి 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 తండ్రి, హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవా, మా మధ్యలో మీరున్నారు తండ్రి. ఆ విషయాన్ని మేమే గుర్తించలేకపోతున్నాం తండ్రి. మా జీవము ఏ పాటిది నాయనా, అంతలోనే కనబడి ఇంతలోనే మాయమయ్యి నీటి బుడగ వంటిది తండ్రి. ఆ విషయాన్ని ఎరుగక మితిమీరిన ప్రవర్తనతో, మితిమీరిన ఆలోచనలతో అక్రమంగా నడుచుకుంటున్నాం, అక్రమంగా మాట్లాడుతున్నాం. అయినా నీ సన్నిధికి మమ్మల్ని నడిపిస్తూ, మమ్మల్ని మార్చుట కొరకు, సరిచేయుట కొరకు మాటి మాటికి మీరు ఇస్తున్న సమయము, అవకాశమును బట్టి స్తోత్రము తండ్రి. దేవా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో మా ప్రాణాత్మ శరీరంలో నీకు అప్పగిస్తూ ఉన్నాం. మాకేమి తెలియదు తండ్రి, మాకేం తెలియదు. సమయంలో మాతో మాట్లాడండి దేవా, మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. నీ కొరకు ఎలా జీవించాలో నేర్పించండి. మాటి మాటికి తప్పిపోయే మనస్సు కాకుండా స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించండి తండ్రి. అలాంటి మాటల చేత మమ్మల్ని బలపరచమని, సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒకసారి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. కొంచెం నవ్వుతూ చెల్లిద్దాం. హల్లెలూయా. నవ్వుతూ అన్నా, నవ్వండి నవ్వండి. నా మీద మీరు అలిగి ఉండాల్సిన పని లేదండి. దేవునికి చెల్లిస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని, నాకెళ్ళి చూడొద్దులే, అయితే కళ్ళు మూసుకొని నవ్వుకుంటూ దేవుణ్ణి తలుచుకుంటూ స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా. రైట్. నిజంగా దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఒక పెద్ద రోగము గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ప్రపంచంలో ఈ రోగానికి మించిన రోగమే లేదు. చాలా పెద్ద రోగం. లోకంలో ఉన్న మందులు, అవి ఆయుర్వేదం కానీ ఇంగ్లీష్ మందులు కానీ, ఎలాంటి మందులు, ఎలాంటి థెరపీలు కూడా ఈ భయంకరమైన రోగము నుండి మనల్ని విడిపించలేవు.
యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి రోగమునైనా తీసేస్తాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఎలాంటి మందులకు పోని రోగాన్నైనా సరే, నేను చెప్తున్నా కదా. ఎందుకో ఈరోజు ఈ రోగం గురించి చెప్పాలనుకుంటున్నా. ఈ రోగము బారిన పడి చాలామంది జీవితాలను, కుటుంబాలను, సంఘాలను పాడు చేసుకుంటున్నారు. ఈ రోగము ఏ వ్యక్తినైతే పట్టుకుంటుందో ఆ వ్యక్తి అంత సులభంగా బయటపడలేడు. అందుకే ఈ రోగము బారిన పడకుండానే ఉండాల. జలుబు, తలనొప్పి, కడుపు నొప్పి, క్యాన్సరు, కలరా, ఎయిడ్స్ వ్యాధి కూడా దీనికంటే తక్కువే. మనం అనుకుంటున్నాం కదా ఎయిడ్స్ వ్యాధి పెద్ద వ్యాధి, షుగరు, టీబీ, కలరా, మలేరియా, అది ఏదైనా సరే. అసలు ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తున్న రోగాలు, మనుషులను పట్టి పీడిస్తున్నటువంటి రోగాలు కరోనా కంటే డేంజర్. అంత భయంకరమైన రోగం ఇది. ఈ రోగము బారిన ఎవరైతే పడకుండా ఉంటారో వాళ్ళు ధన్యులు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోగము బారిన ఎవరైతే పడకుండా ఉంటారో, ఎందుకు ధన్యులు అవుతారంటే, ఈ రోగములో పడినోడు, అంటే ఈ రోగము పట్టుకున్నోడు, ఎవడికైతే ఈ రోగము లోపల జొరబడుతుందో వాడు ఎంత తనకలాన్నా కూడా బయటకు రాలేడు, బయట పడలేడు, బాగుపడలేడు. ఇంతకీ ఏంటి ఆ రోగం? మీకు అర్థమైంటుంది ఇప్పటికే. వెరీ గుడ్. ఏంటది? పాపం అనే రోగం. ఈ పాపం అనేటువంటి రోగము అన్నిటికంటే పెద్ద రోగం. ఇక మిగతావన్నీ పెద్దయినా ఈ బుస, అయాస, కడుపు నొప్పి, గ్యాస్ ట్రబులు, షుగరు, బీపీ, కాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, వెన్నపూస నొప్పి, ఇంకా తలకాయ నొప్పి, ఏమున్నా కానీ వీటన్నిటికంటే భయంకరమైనది పాపం అనే రోగం. అయితే చాలామంది యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మందిరానికి ఎందుకు వస్తున్నారు? యేసు ప్రభువును ఎందుకు నమ్ముకుంటున్నారు? కర్నూలుకు, నెల్లూరుకు, కడపకు, కోలకత్తాకు, హైదరాబాదుకు ఇంకా ఎందుకు వెళుతున్నారు అంటే, శరీర సంబంధమైన రోగాలను పోగొట్టుకోవటానికి వెళుతున్నారు తప్ప ఈ పాపం అనేటువంటి రోగాన్ని పోగొట్టుకోవటానికి ఎవరు కూడా వెళ్ళట్లేదు. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళల్లో ఎందుకు నమ్ముకున్నావమ్మా నువ్వు దేవుణ్ణి అంటే, దేవుడు నాకు రోగం పోగొట్టినాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చినాడు, దేవుడు నాకు గర్భఫలం ఇచ్చినాడు, దేవుడు నేను అనుకున్నది నాకు జరిగేటట్లు చేసినాడు, ఇదిగో దేవుడు నాకు అది చేసినాడు, ఇది చేసినాడు, అందుకే నేను దేవుని నమ్ముకున్నాను చెప్పేవాళ్ళు కొంతమంది. అయితే దేవుడు నాకు ఇది చేస్తాడు, అది చేస్తాడు అనే నమ్మకంతో దేవుని దగ్గరికి వస్తున్నామని చెప్పేవాళ్ళు మరికొంతమంది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుంటే ఈ రోగాలు పోతాయో పోవో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుంటే ప్రపంచంలో ఎవ్వరూ
తీసివేయలేనటువంటి భయంకరమైన పాప రోగాన్ని యేసు ప్రభు ఒక్కడే తీసివేస్తాడు. కాబట్టి ఆయన దగ్గరికి నేను వస్తున్నాను, ఆయన నమ్ముకున్నానని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమండి, మీరు ఎన్ని చర్చీలు ఉన్నాయో అన్ని చర్చీల దగ్గరికి వెళ్ళే వాళ్ళని అడగండి. ఎవరు చెబుతారో సమాధానము? యేసుక్రీస్తు ప్రభుల వారిని సింపుల్గా వాడుకుంటున్నాం మనం. ఎలా వాడుకోవడం? ఎట్లా వాడుకుంటున్నాం? చిన్న చిన్న వాటికి వాడుకుంటున్నాం యేసు ప్రభుని. యేసు ప్రభులో చాలా విషయం ఉందండి. ఆమేన్. చాలా విషయం ఉంది, వాడుకోవటానికి చాలా ఉంది. ఆయన్ను ఎలాగో ఆయన్ను మనం వాడుకోవటం మొదలుపెట్టాం కాబట్టి ఈ జలుబు తగ్గనికి, జ్వరం తగ్గనికి, ఈ కడుపు నొప్పి తగ్గనికి వాటి కోసం వీటి కోసం కాకుండా, ప్రభువా వీటికంటే అతి భయంకరమైన పాపం అనే రోగము నాలో నుండి తీసివేయమని యేసుక్రీస్తు ప్రభుల వారిని వాడుకుందాం. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ పాపం అనే రోగాన్ని తీసివేసేవాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు, యేసు తప్ప. అందుకే బైబిల్లో పక్షవాతం కలిగిన వ్యక్తిని మోసుకొని వచ్చినప్పుడు ఆ వ్యక్తితో యేసు ప్రభు అంటున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. హల్లెలూయా. ఈయన ఏంది పక్షవాతం పోగొడతాడని వస్తే నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అంటాడు. అసలు పాపాలు క్షమించటానికి ఈయన ఎవరు? పాపాలు క్షమించే అధికారము దేవునికి ఒక్కనికే కదా ఉంది అని అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది కొనుక్కున్నారు. ఆ యేసు ప్రభే దేవుడన్న సంగతి వాళ్ళకి తెలియదు. యేసు ప్రభు ఒక్కడికే మన పాప రోగాన్ని తీసేసేటువంటి శక్తి ఉంది. ఇది గుర్తించండి. రైట్. అసలు పాపము ఎవరెవరిలో ఉంటుంది? ఈ రోగము ఎవరెవరికి వస్తుంది? ఈ రోగము రావటానికి ముందు ఏం జరుగుతుంది? ఒక సూచన. ఏమండి, పడిశం పడుతుంది నాకు అంటే ముందు ఏం తెలుస్తుంది? ఏమో చెప్పండి. ఏ రోగమైనా వస్తుందంటే దానికి ముందర కొన్ని సూచనలు. అది ఏ రోగమైనా సరే అది తీవ్ర రూపము దాల్చక ముందే పలాని రోగం మనకు వస్తుందని ముందే కొన్ని సూచనలు మన శరీరంలో కనబడతాయి. వెంటనే తగిన జాగ్రత్త తీసుకుంటే ఒక విధంగా కొంతవరకు ఆ రోగము బారిన పడకుండా మనం తప్పించుకోవచ్చు. అలాగే రోగాలకు మించిన రోగమైన పాప రోగము మనలోనికి జొరబడుతుంది అనటానికి సూచన ఒకటి ఉంది. ఆ సూచన లేకుండా పాపము నీలోకి రాదు. ఆ సూచన వచ్చినప్పుడే, కనపడినప్పుడే నువ్వు నేను జాగ్రత్త పడ్డామనుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సూచనలు కనబడినప్పుడే జాగ్రత్త పడితే ఆ రోగము బారిన ఎలాగైతే పడమో అలాగే ఈ పాపము మనిషిని పట్టుకునే ముందు, ఈ పాపం అనే రోగము మనిషి లోపల జొరబడే ముందు ఒక సూచన వస్తుంది. అసలు ఈ పాపము ఎవరెవరిని పట్టుకుంటుంది? యవనస్తులను మాత్రమే పట్టుకుంటుందా? ముసలోళ్ళను పట్టుకోదా? విశ్వాసులను మాత్రమే పట్టుకుంటుందా? విశ్వాసులలోకి మాత్రమే జొరబన్నీకి ప్రయత్నిస్తుందా? సేవకులకు, బోధకుల లోపల జొరబన్నీకి ప్రయత్నం చేయదా? అంటే దేవుని లోపలికి కూడా జొరబడ్డానికి ప్రయత్నం చేస్తుంది పాపం. దేవుణ్ణి కూడా వదిలిపెట్టదు. ఏంటి?
చెప్పండి గట్టిగా. దేవుణ్ణి కూడా వదిలిపెట్టదు పాపం. దేవదూతలను వదిలిపెట్టిందా? పరలోకంలో నిత్యము దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని మహిమలో బ్రతికే దేవదూతల్నే వదిలిపెట్టలేదు పాపం. ఇక మట్టి ఒక పూట స్నానం చేయకపోతే కంపు కొట్టే బతుకులు మనవి. మనల్ని వదిలేస్తుందా? వదలదు. సేవకుణ్ణి వదలదు, విశ్వాసులను వదలదు, పెద్దలను వదలదు, పిల్లలను వదలదు, ఎవరిని వదలదు. ఈ పాపం అందరిని పట్టుకుంటుంది. అయితే ఎవరిలోకి చొరబడాలన్నా అమాంతం అట్లా వచ్చేయదు. అర్థమవుతుందా అయ్యా? అర్థమవుతుందా? ఈ పాపము ఎవరిలోకి రావాలి అన్నా ఖచ్చితంగా సూచన ఉంటుంది. సూచన లేకుండా పాపము రాదు. ఖచ్చితంగా ఆ సూచన వచ్చినప్పుడే మనం జాగ్రత్త పడితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అయితే చాలామంది ఆ సూచనను పట్టించుకోకుండా పాపములో పడిపోయి బాగా లోతుకెళ్ళిపోయి ఇంకా బయటికి రాలేక, ఏమండి, కుడితిలో పడిన ఎలక పిల్లను చూసారు ఎప్పుడన్నా? ఎలక పిల్ల కుడితి తెలుసా? కుడితి అంటే కడుగు నీళ్ళు. కడుగు నీళ్ళు అంటే బియ్యం కడిగిన నీళ్ళు, ఇంకా అన్నీ. అలాంటి నీళ్ళల్లో ఎలక పిల్ల పడితే దాని బాధ దేవునికి ఎరక. ఈ పాపములో లోతుకుపోయిన వ్యక్తి యొక్క పరిస్థితి అలాగే ఉంటుంది. అందుకే ఆ పాపము యొక్క లోతు నాకు తెలుసు. నేనేమి ఉత్తమున్నేం కాదు, నాకు తెలుసు కనుకనే ఆ పాట రాసుకున్నా. పోవద్దురా సోదరా, పాపము జోలికి నీవు పోవద్దురా. పోవద్దులే సోదరి, పాపము జోలికి నీవు పోవద్దులే. అది జిగటగల దొంగ ఊబిరా, పడితివా పైకి అసలు రాలేవురా. జిగటగల దొంగ ఊబి తెలుసు కదా? ఏంటి దాని ప్రత్యేకత? ఊబిలో పడినోడు తనంతట తానుగా బయటికి రాలేడు. బయట నుండి ఎవరో ఒకరు సహాయాన్ని చేస్తే తప్ప తనంతట తాను బయటికి రాలేడు. పాపములో పడిన వ్యక్తి కూడా తనంతట తానుగా బయటికి రాలేడు. దేని జోలికన్నా పో, ఎవరి జోలికన్నా పో, ఏమండి, దేని జోలికి పోయినా నష్టము జరుగుతుంది. కానీ పాపము జోలికి పోయినప్పుడు కలిగే నష్టం అంత నష్టమేం కలగదు. ఆస్తులన్నీ పోయినా, ఏమండి, అందరూ ఆప్తులు అందరినీ కోల్పోయినా పర్లేదు, కానీ పాపము జోలికి మాత్రం పోకూడదు. నువ్వు ఎవరివైనా సరే, డబ్బు ఉంది, హోదా ఉంది, పలుకుబడి ఉంది, పదవి ఉంది, నన్ను అనేతోడే లేడు, నన్ను అడిగేతోడే లేడు అనుకుంటే మాత్రం తప్పే. ఆమేన్. అనుభవం ఎంతున్నా ఏం ప్రయోజనం ఉండదు. పడితే పోవడమే. దేంట్లో? పాపము జోలికి పోకూడదు, పాపాన్ని నీ జోలికి రానియొద్దు. రావద్దనే వస్తుంది. అది చెప్పాను కదా నేను, అది ఖచ్చితంగా నన్ను దాక్కుతుంది, నిన్ను దాక్కుతుంది. ఎంత అందమైన భార్య నాకున్నా నన్ను కూడా దాక్కుతుంది పాపం. ఎంత అందమైన భర్త ఉన్నా తాకుతుంది. ఈ పాపము వీరిని వారిని అని లేకుండా అందరినీ కూడా తాకుతుంది. అందరినీ కూడా చెడగొట్టడానికి ప్రయత్నిస్తుంది. అందరినీ కూడా భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తుంది. అంత భయంకరంగా కృంగదీస్తుందండి. నిజంగా మనకు తెలియదు కానీ వెళ్ళిపోతాం, లోతుకి వెళ్ళిపోతాం, బాగుందిలే అని. బాగుంటుంది, పాపం చేస్తే చాలా బాగుంటుంది. నిజంగానే చాలా బాగుంటుంది.
బాగుంటుందిలేని అలాగే మనం చేసుకుంటూ వెళితే ఆ పాపము మన యొక్క జీవితాన్ని పతనం చేస్తుంది. అంతే, లోపలికి వెళ్ళిపోవాల్సిందే. ఎవరో ఒకరు వచ్చి చేయి అందించేంత వరకు. ఇంకా పూర్తిగా మునిగిపోయిన తర్వాత ఎవరు చేయి అందించినా ఏం చేయలేం. కానీ అలా పూర్తిగా మునిగిపోయిన వ్యక్తిని కూడా పైకి లేవనెత్తగలవాడు మన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, ఇక నా జీవితం అయిపోయిందయ్యా, భ్రష్టున్నైపోయాను, ఇక నన్ను ప్రేమించేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, ఇక నా పక్క చూసేవాళ్ళు లేరు, నా జీవితంలో ఎందుకు, నేను చనిపోయేది మేలు, అంత భయంకరమైన స్థితిలో ఉన్నానని అనుకునే వ్యక్తి అయినా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప పడితే, తన పాపాలన్నిటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరించి అంత ఘోరమైన పాపిని కూడా బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని తిప్పలు పడేదానికన్నా, అన్ని ఇబ్బందులు పడేదానికన్నా, జీవితము సంకనాగిపోయిన తర్వాత అయ్యో ప్రభువా అనేదానికన్నా, ఆ పాపము నీ దగ్గరికి వస్తున్నప్పుడే నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తే, ఆమేన్. ఏమండి, ఏం బోర్డు? నో ఎంట్రీ బోర్డు. అంటే నువ్వు రావడానికి వీల్లేదు. ఏం చేస్తున్నాం మనం? ఏంటి నో ఎంట్రీ బోర్డు అంటే? అసలు పాపం వచ్చే ముందర మనకిచ్చే సిగ్నల్ ఏంటి? ఆదాము హవ్వలు తోటలో ఉన్నారా? వాళ్ళిద్దరు ఎవరు? భార్య భర్త. వాళ్ళిద్దరూ కూడా భార్య భర్తలు చక్కగా ఉన్నారు. దేవుడు చేశాడంటే ఎంత అందంగా చేసింటాడు కదా. మనకు పుట్టే పిల్లలు ముక్కు మొద్దుపోయి చెవులు ఇట్లా బింగి చెవులు వచ్చి ఎటనో వస్తున్నారులే. కానీ దేవుడు తన చేతులతో ఒక రూపాన్ని గీశాడంటే ఆదాము హవ్వలు ఎంత అందంగా ఉంటారు కదా. సో అందము అలాగే ఉంది, చక్కటి వయసులో దేవుడు తయారు చేశాడు. సెకండ్ ఆప్షన్ లేదు వాళ్ళకి. వాళ్ళిద్దరే ఉన్నారు, ఇంకా కొట్టుకునే వాళ్ళిద్దరే, తిట్టుకునే వాళ్ళిద్దరే, సో సంతోషించిన వాళ్ళిద్దరే, నవ్వుకున్న ఏడ్చిన వాళ్ళిద్దరే. థర్డ్ ఆప్షన్ లేదు. సో కాబట్టి జాలీగా ఉంది జీవితం, ప్రశాంతంగా ఉంది. అలాంటి వారి జీవితంలోకి పాపము ఎంటర్ అయింది. మీకు తెలుసు పాపాన్ని ఎంటర్ చేసేవాడు ఎవరు? గట్టిగా చెప్పండి. పాపాన్ని వాడు పూర్తిగా ఎంటర్ చేస్తాడా, లేదంటే మన ముందర ఉంచుతాడా? సాతానుడు పాపాన్ని తీసుకొస్తాడు, ఓకే అనుకుందాం. వాడు పాపాన్ని మన లోపలికి ఫోర్స్గా పంపించేస్తాడా, లేకపోతే మన ముందర పెట్టేస్తాడా? చెప్పాలి గట్టిగా. వెరీ గుడ్. ఎక్కడ? మన ముందర పెడతాడు అంతే. వాడు చేసే పని ఏంటో తెలుసా? నీ ముందరికి పాపాన్ని తీసుకొచ్చి పెడతాడు. నువ్వు ఏ విషయంలో వీక్గా ఉన్నావో, ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో దానికి సంబంధించిన ఆ పాపాన్ని తీసుకొని వచ్చి పెడతాను నీ ముందర. దాన్నే శోధన అంటారు. ఏమంటారు? శోధన. ఇప్పుడు ఆదాము హవ్వలు సంబరంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, జాలీగా ఉన్నారు. అయితే ఇద్దరూ కలిసి లేనటువంటి ఒక సందర్భాన్ని సాతానుడు ఎంచుకున్నాడు. హవ్వ ఒంటరిగా దొరికినటువంటి ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమెతో మాట్లాడిన మాటలను ఒకసారి చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే
తోట మధ్య ఉన్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియననియు స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. సాతాను చెట్టు చూపించిందా, చెట్టు పండ్లు తెంచుకొని వచ్చి అవ్వ చేతిలో పెట్టిందా? అయ్యా, సాతాను మాట్లాడుతున్నాడు హవ్వతో. చెట్టు చూపించి దాని గురించి మాట్లాడిందా సాతాను, లేకపోతే ఆ పండ్లు తెంచుకొని వచ్చి అవ్వ చేతిలో పెట్టి తిను అనిందా? ఏమండి, చూపించింది. అంటే అంతకుముందు హవ్వ చూడలేదా ఆ చెట్టు? అంతకుముందు చూడలేదా? కొత్తగా కనబడింది ఆ రోజు ఈ అమ్మకు. ఎందుకు? అంతకుముందు చూసింది కాబట్టే అవునయ్యా, సాతానుతో అంటుంది, అవును దేవుడు మాతో చెప్పాడు అన్ని చెట్ల ఫలాలు తినొచ్చు కానీ ఆ చెట్టు ఫలాన్ని తినొద్దని చెప్పాడు. అంటే అంతకు ముందు కూడా ఆ చెట్టును చూసింది, కానీ అంతకుముందు ఎప్పుడు కూడా అది రమ్యముగా ఈమెకు కనబడలే. ఇప్పుడు మాత్రమే అందముగాను రమ్యముగాను ఇంకా మంచిదిగా కనబడుతుంది. ఈ మంచితనము, ఈ అందము, ఈ రమ్యము ఎలా వచ్చాయి ఆ చెట్టుకు? అంతకుముందు లేనివి ఇప్పుడు ఎలా వచ్చాయి? అంతకుముందు కనబడని విధంగా ఇప్పుడు ఎలా కనబడుతుంది? సాతాను చెప్పే మాటలు ఈమె ఆలోచన విధానాన్ని మార్చేశాయి. సాతానుడు నీకు చూపిస్తాడు, నీకు ఆలోచన పుట్టిస్తాడు, కానీ నిర్ణయం మాత్రం పూర్తిగా నీదే, నాదే. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పండు తెంచుకొని తినింది ఎవరు? అంతేగాని ఆ సాతానే వెళ్ళి పండ్లు తీసుకొని వచ్చి, ఇదిగో ఈ పండ్లే ఆ పండ్లు, దేవుడు తినొద్దని చెప్పిన పండ్లు, ఇవి తింటే మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పాడు, అది ఉత్తది అబద్ధము, కాబట్టి ఈ పండ్లు తినండి, దేవతల వల్లే ఉంటారు, మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పి చేతిలో పెట్టింటే అది వేరు. కానీ సాతానుడు ఆ పని చేయలేదు. సాతానునికి ఎంతవరకు మన మీద అధికారం ఉందంటే శోధించేంత వరకు మాత్రమే ఉంది, అంటే చూపించేంత వరకు మాత్రమే ఉంది. మనల్ని వినేటట్లుగా, చూసేటట్లుగా, ఆలోచించేటట్లుగా చేయగలడు వాడు, అంతేగాని మనతో బలవంతంగా పాపాన్ని వాడు చేయించలేడు. మరొక అంశం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, సాతానుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి శోధిస్తున్నాడు. ఏమండి, గుర్తుపెట్టుకోండి, సాతాను చేసే పని ఏంటి? శోధించటం. వాని పని శోధించటం వరకే, పాపము చేయించటం కాదు. పాపము మన చేత చేయించేది వాని ఉద్దేశమైనా, కానీ వాడు బలవంతంగా మనల్ని పాపము చేయించటానికి అధికారం వాడికి
లేదు. పూర్తిగా ఆ స్వేచ్ఛ మనకే ఉంది, దేవుడు మనకే ఇచ్చాడు. ఆ స్వేచ్ఛతో పాపము చేయవచ్చు, పాపము చేయకుండా ఉండవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాను కదా, పాపము దేవుణ్ణి కూడా వదిలిపెట్టదని. దేవుని దగ్గరికి కూడా సాతానుడు వెళ్ళి ఇప్పుడు దేవుణ్ణి శోధిస్తున్నాడు. నేను ముందే చెప్పాను, సాతానుడు ఏ ఏ విషయాల్లో మనల్ని శోధిస్తాడంటే, ఏ విషయంలో మనం బలహీనులుగా ఉన్నామో, ఏ విషయంలో మనము ఓడిపోతూ ఉన్నామో, అది కామమా, క్రోధమా, లోభమా, మోహమా, మదమా, మత్సరమా, అసూయన, ద్వేషమా, పగన, కక్షణ, ఇంకా ఏమో ఏ ఏ విషయాలలో మనము బలహీనులమై ఉన్నామో ఆ విషయాలలోనే సాతానుడు మనల్ని శోధించటానికి ప్రయత్నిస్తాడు. ఆ శోధన ఎప్పుడైతే వస్తుందో అది మనకు సిగ్నల్, అదే సూచన. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకండి. శోధన వస్తుంది, మరి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ శోధనను మనం సహించాలి. హవ్వ దగ్గరికి శోధన వచ్చింది, సాతానుడు శోధన తీసుకొని వచ్చాడు. అయితే హవ్వ శోధనను సహించలేక శోధనలో పడిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి సాతానుడు శోధనను తీసుకొని వచ్చాడు. ఏ విషయంలో? అప్పటికి 40 రోజులు రాత్రి పగళ్ళు ఆహారము లేక ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న వ్యక్తికి ఏం కావాలి? ఏం కావాలి? ఆహారం కావాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి వాడు అంటున్నాడు, ఏమని? నువ్వు దేవుని కుమారుడు, నిజంగా దేవుని కుమారుడు దేవునివైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడా? దేవుడు ఆయనే, దేవుని కుమారుడుగా వచ్చిన వాడు ఆయనే. ఆ విషయాన్ని నిరూపించుకోవటానికి వెంటనే రాళ్ళను తీసుకొని రొట్టెలుగా చేసుకొని తిన్నాడా? తిన్నాడా? నో, తినలేదు. ఇక్కడ ఈ 3 శోధనలు యేసుక్రీస్తు ప్రభుల వారికి వచ్చాయి. శరీరానికి సంబంధించింది, నేత్రాశకు సంబంధించింది, జీవపు డంబానికి సంబంధించింది. ఆ శోధనలు చూస్తే ఆహారము శరీరానికి సంబంధించింది. ఆ తర్వాత మీరు చూస్తే 2వ శోధన, అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన్ను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకు, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దూకు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుని నిరూపించుకోవటానికి దూకలేదు. ఇంకా చూస్తే లోకరాజ్యాలన్నీ చూపించి నా కాళ్ళకు నువ్వు మొక్కితే ఇప్పుడే, అక్కడ చూడండి 9వ వచనం, 8-9, మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయన్ను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదని అన్నాడు. లోకరాజ్యాలన్నీ ఎవరికి ఇస్తారంట? సాతానుడు దేవునికి ఇస్తాడంట. అసలు ఈ రాజ్యాలన్నీ సాతాను సంబంధం ఎప్పుడయ్యాయి? దేవుడు ఈ రాజ్యాన్ని, ఈ భూమిని ఎవరి కోసం ఇచ్చాడు? ఎవరికిచ్చాడు? ఆకాశము దేవుని వశము, భూమి నరులకిచ్చెను అని రాయబడింది. భూమి నరులకిచ్చాడు ఆయన. ఆదాము హవ్వలకిస్తే హవ్వ ఆదాములు శోధనలో పడిపోయి పాపం చేయటం ద్వారా ఈ భూమి మీద ఉన్న సర్వ హక్కులు కోల్పోయి సాతానుకు అంటగట్టాడు. ఎవరి మాట వింటే వాళ్ళదే కదా. మనం ఎవరి మాట వింటున్నామో వాళ్లకు మనము బానిసలమని అర్థం. నా మాట మీరు వింటున్నారనుకో, మీరు నాకు బానిసలని. మీ మాట నేను వింటున్నాననుకో, మీకు నేను బానిసనని. మనందరము దేవుని మాట వింటున్నామనుకో, దేవునికి మనము దాసులమని. మనం ఎవరి మాట వింటున్నామో వారు మన మీద నాయకులని గుర్తుపెట్టుకోండి. అది నీ ఇంట్లో భర్త కావచ్చు, భార్య కావచ్చు, సేవకుడు కావచ్చు, సమ్వన్ ఎవరైనా కావచ్చు. కానీ
వింటున్నాము అంటే ఇప్పుడు సాతాను మాట హవ్వ వినింది. ఇప్పుడు వీళ్ళకు అధిపతి ఎవరు? సాతానుడు. అందుకే ఈ లోకాధికారి సాతానుడు అని రాయబడింది. ఈ లోకాధిపతి సాతానుడు. ఈ లోకాధిపతి వాడు కాబట్టి లోక రాజ్యాలన్నీ వానివే. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ధైర్యంగా అంటున్నాడు వాడు, ఈ లోక రాజ్యాలన్నీ నేను నీకు ఇస్తాను, నా కాళ్ళకు మొక్కు అంటున్నాడు. నువ్వు పశువుల పాకలో పుట్టావు, నువ్వు రాజంటే ఎవరు నమ్మట్లేదు, నీ నెత్తిన కిరీటం లేదు, నీ నీ ఒలలో కత్తి లేదు, కనీసం ఒక బెత్తెడు బంగారం లేదు నీ కాడ. నువ్వు రాజునని చెప్పుకుంటున్నావు, యూదుల రాజు అని చెప్పుకుంటున్నావు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని జ్ఞానులు వచ్చి అడిగారు. అరే నేను రాజుగా పుట్టాడని హేరోదు పిల్లలనల్లా చంపేశాడు. నువ్వు చూస్తే ఇట్లున్నావు నిలువుటంగి ధరించి, రాజులాగా లేవు, నీకు రాజ్యాలన్నీ ఇస్తాను ముక్కు అన్నాడు. మంచి అవకాశం కదా, ఏమండి? మంచి అవకాశం. శోధన నీ దగ్గరకు వస్తుంది. శోధనను తీసుకొచ్చేవాడు సాతానుడే. అది ఏ శోధనో, ఇప్పుడు ప్రజెంట్ నీ సిచ్యువేషన్ ఏమయ్యిందో, చదువుతున్న చదువులో నీ ఆలోచనలు ఏమై ఉన్నాయో, కుటుంబంలో నీ ఆలోచనలు ఒక భర్తగా, భార్యగా, కోడలుగా, తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, బిడ్డగా, సంఘములో ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా, పనిచేసే చోట అసలు మన ఆలోచనలు ఏమై ఉన్నాయో వాటి ద్వారా అపవాది శోధనను మన మీదికి తీసుకొని వస్తాడు. ఆ శోధనలో పడినవాడు పాపం అనే రోగానికి ప్రభావితుడైపోతాడు. కానీ శోధనలో పడకుండా సహిస్తూ ఉంటారు చూడండి, ఓర్చుకుంటూ ఉంటారు. ఎన్ని శోధనలు వచ్చినా మొండిగా, అది పాపానికి సంబంధించే కావచ్చు, డబ్బుకు సంబంధించే కావచ్చు, ఇంకా లోకాశలకు సంబంధించే కావచ్చు, శరీరాశకు సంబంధించే కావచ్చు. శరీరము పూసుకో అంటుంది, శరీరం పెట్టుకో అంటుంది, కానీ పోరాటం వద్దు, నేను ఒక విశ్వాసిని, నేను ఒక క్రైస్తవుని, నేను ఒక క్రైస్తవురాలను. ఇదొక పోరాటం, శోధన. కొంతమంది విశ్వాసులు నిత్యము పోరాడుతూనే ఉంటారు. బంధువుల దగ్గరికి వెళ్ళిన పోరాటం, వాళ్ళు ఒక మాట అంటారు, కానీ వద్దు, నేను ఒక విశ్వాసిని, సహిస్తూ ఉంటారు. పాపం చెయ్యి, నీ పరిస్థితి బాగలేదులే, ఏం కాదులే, అర్థం చేసుకుంటారులే, నీకంటూ సహకరించే వాళ్ళు ఉంటారులే. శోధన వద్దు, నేను దేవుని బిడ్డను, చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఓర్చుకుంటూ సహిస్తూ, కొన్నిసార్లు నలిగిపోయి, కృంగిపోయి, ఏడుస్తూ, ఎవరికి చెప్పుకోలేక దేవుని సన్నిధిలో తల బాదుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బైబిల్ చెప్తుంది, యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనం నుండి చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ప్రైజ్ ది లార్డ్. శోధనలో పడిపోయేవానికి కాదు, శోధనలో పడిపోయి పాపం చేసి మరలా లేచి మరలా పడి, మరలా లేచి మరలా పడి, ఇదే కుక్క బతుకైపోయి ఉంటుంది కొంతమందిది. అలాంటి విశ్వాసులకు కాదు జీవ కిరీటాన్ని దేవుడిచ్చేది. ఒక పక్క శరీర శోధనలు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, పాపానికి సంబంధించి, ఆర్థిక పరిస్థితులకు సంబంధించి అన్నిటినీ ఓర్చుకుంటూ, సహిస్తూ, దెబ్బలు తింటూ, నిందలు పడుతూ, అవమానాలు పడుతూ, మాటలు పడుతూ, అన్నిటినీ ఓర్చుకుంటూ సహిస్తూ ఉంటారు చూడండి కొంతమంది విశ్వాసులు. వాళ్లకు జీవ కిరీటం, మనకు కాదు, మనకివ్వడు దేవుడు. ఎందుకంటే మనం ఎన్నిసార్లు తప్పు చేశామో, ఎన్నిసార్లు పడిపోయామో, ఎన్నిసార్లు తిరిగి లేచామో, ఇప్పటికీ ఎన్నిసార్లు పడుతూ లేస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచించండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వనస్తులారా, సహోదరి సహోదరులారా, సాతానుడు ఎవరిని వదిలిపెట్టడు, ఎవరిని వదిలిపెట్టడు. కానీ ఆ శోధన నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ శోధనలో పడిపోకుండా నువ్వు సహించగలిగితే జీవ కిరీటం నీదే. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, ఈ శోధనలన్నీ మనల్ని ఆశీర్వాదంలోకి తీసుకెళ్తాయి. ఆ శోధనలో పడిపోకుండా మనము జయించగలిగితే, ఓర్చుకోగలిగితే, సహించగలిగితే. ఇంతకు ఎలా సహించాలన్నా, ఎలా ఓర్చుకోవాలన్నా, ఎంత ఉండాలనుకుండా ఉండలేకపోతున్నా, ఎంత ప్రయత్నిస్తున్నా నా వల్ల కావట్లేదు అని ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు వాళ్ళందరికీ, ఇన్క్లూడింగ్ మీ, మనకందరికీ, అంటే శోధనను, పాపములో మనల్ని పడివేసే, పాపానికి మనల్ని బందీలుగా చేసే శోధనను జయించే ఏకైక మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు యూనివర్సల్గా మనకు చెప్తున్నారు. చదవండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. గట్టిగా, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధన నిన్ను తాకుతుంది, నన్ను తాకుతుంది, నిన్ను తాకుతుంది. ఎవరిని వదిలిపెట్టాడు సాతానుడు. అయితే పాపంలో పడే ముందుగా శోధన ఒక సిగ్నల్ లాగా నీ గుండె తలుపు తడుతుంది, నీ కన్నులను తడుతుంది, నీ శరీరాన్ని తడుతుంది. తట్టినప్పుడే మోకరించి నువ్వు ప్రార్థించగలిగితే, కొంతమంది చెప్తుంటారు ప్రార్థించినంతసేపు బాగుంటుంది, ప్రార్థించిన తర్వాత 2-3 రోజులు బాగుంటుంది, 4వ రోజు మరలా. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? 4వ రోజు మళ్ళా మోకరించి ప్రార్థన చేయాలి. అలాగా నీ జీవితంలో, నా జీవితంలో ఈ ప్రార్థనను ప్రాధాన్యంగా చేసుకున్నప్పుడు పాపము పారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాతానుడు, మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, సాతానుడు ఈ ప్రపంచంలో ప్రార్థించే వానికి తప్ప ఎవ్వనికి భయపడడు. ఎంత గంభీరంగా వాక్యం చెప్పేవానికైనా, ఎంత మధురంగా పాటలు పాడేవారికైనా, ఎంత గొప్పగా ఆరాధన జరిగించేవాడికైనా ఎవ్వరికీ భయపడడు, ప్రార్థించేవానికి తప్ప. అలాంటి వారితో సాతానుడు చాలా దూరంగా ఉంటాడు. ప్రార్థన లేని సేవకుణ్ణి వదిలిపెట్టడు, ప్రార్థన లేని విశ్వాసుల్ని, యవ్వనస్తుల్ని, ముసలులను కూడా వదిలిపెట్టడు, ఎవరిని వదిలిపెట్టడు. పాపం అంటే ఒక వ్యభిచారం అని అనుకోకండి ప్లీజ్. పాపం అంటే ఇంకొక వ్యక్తితో శరీరంగా కలవటమే పాపం అని అనుకోకండి. దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి ఆలోచన, వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని పాపమే. ఆ పాపము శోధన రూపంలో నిన్ను దరిచేరినప్పుడు వెంటనే మోకరించి ప్రార్థించగలిగితే, ప్రభు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు. నీ ప్రార్థన శక్తి ఎన్ని రోజులు ఉంటుంది నిన్ను పాపంలోకి వెళ్ళనీయకుండా, శోధనలో పడనీయకుండా? 1 రోజా, 2 రోజులా, 3 రోజులా, 1 వారమా, 1 నెలనా? మరలా నీకు శోధన ప్రారంభమవుతుంటే వెంటనే మోకరించు, ప్రార్థన మొదలుపెట్టు. మరలా ఆ జీవితం ఎంత బాగుంటుందో తెలుసా అండి? చాలా బాగుంటుందండి. కాబట్టి అతిపెద్ద రోగమైన పాపంలో మాత్రం మీరు పడకండి. ఆ పాపం పట్టుకుంటుందా అసలు ఉన్న సంగతి కూడా తెలియదు చాలామందికి. నాకు జలుబు ఉందని మీరు అందరూ చెప్తారు. ఎందుకండి? నాకు జలుబు ఉందా? అయ్యా ఉందా? ఇప్పుడు ఉందా? ఎట్ట తెలుసు? చూస్తున్నారా? గొంతు మారుతుంది, ముక్కులు బిగించుకొని పోతాయి, మాట ముక్కులు వచ్చినట్లుగా ఉంటుంది. జ్వరం వచ్చిందని తెలుసు, సిమ్టమ్స్ కనబడతాయి. కానీ పాపము లోపల ఉందన్న సిమ్టము ఎవ్వనికి తెలియదు, వానికి దేవునికి తప్ప. అది ఎంత భయంకరమైందో ఆలోచించండి. నా లోపల పాపమనే రోగం ఉందన్న సంగతి నాకు దేవునికి తప్ప
నా భార్యకు కూడా తెలియదు, పొద్దునూకులు రాసుకొని పూసుకొని తిరిగే భార్యకు కూడా తెలియదు, భర్తకు కూడా తెలియదు. అంత మోసమైంది పాపం. కాబట్టి ఆ భయంకరమైన పాపము జోలికి పోకండి. పాపం మీ దగ్గరికి వస్తే రానివ్వక. నో ఎంట్రీ బోర్డు. ఏంటి నో ఎంట్రీ బోర్డు చెప్పండి ఇప్పుడు? నో ఎంట్రీ బోర్డు ఏంటి? ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం కలిగి ఉండటం, ప్రార్థనా జీవితం, అదే నో ఎంట్రీ బోర్డు. నో ఎంట్రీ బోర్డు రాసి పెడితే ఉరుకులాడుతూ వచ్చేస్తుంది. నో ఎంట్రీ బోర్డు అంటే రాసి పెట్టమని కాదు. ప్రార్థన నువ్వు చేస్తే అదే నో ఎంట్రీ బోర్డు. నీ చుట్టూ రక్షణ కవచములా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇది రహస్యం. ఈ విషయం తెలియక చాలామంది చేస్తారు ప్రార్థన, కొద్ది రోజులు చేస్తారు. ఎందుకు పాపాన్ని జయించలేకపోతున్నామంటే ఇదే కారణం. 3 రోజులు చేస్తాం, మనకు తెలుస్తుంది ప్రార్థన చేసిన తర్వాత ఎంత బాగుంటాం కదా, ఉపవాసం ఉండి లేచాం, ఈరోజు ప్రార్థన చేసాం, బాగా ఏడ్చి చేసాం, ఏదో ప్రపంచాన్ని జయించినంతగా. ఆ వేడి ఎంతవరకు ఉంటుంది, ఆ ఉత్సాహము, ఆ ఉజ్జీవము ఎంతవరకు ఉంటుందో నువ్వు కనిపెట్టుకో. 1 రోజా, 2 రోజులా, 3 రోజులా? చల్లారిపోయే కొద్దీ నువ్వేం చేయాలి? ఏం చేయాలి? పొయ్యి చల్లారిపోతుంటే ఏం చేస్తావు? చెప్పండి. కట్టెలన్నీ లోపలికి పంపించేసి మంట రగిలిస్తాం. అది మన జీవితం కూడా అంతే. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా ప్రార్థన ధూపాన్ని వేస్తూనే ఉండాలి. సేవకుడైనా విశ్వాసి అయినా ఎవ్వరు ఏం ములాజలేదు పాపానికి. చెప్తున్నా కదా, వాడు మనం అనుకుంటున్న లోకంలో ముఖ్యమంత్రి, ఆ తర్వాత ప్రధానమంత్రి, రాష్ట్రపతి అని. పాపానికి పదవులతో ఏం లేదు, ఎవరినైనా మడత పెట్టి కూర్చోబెడతాది. కాబట్టి పాపములో పడకుండా శోధన నుండి మనం తప్పించబడాలి. ఆ శోధనలో పడకుండా మనల్ని రక్షించే ఏకైక మందు, ఏకైక ఆయుధం ప్రార్థన. ఇదే మందు. ఈ మందు ఎంత మింగితే అంత మేలు. ఆమేన్, హల్లెలూయా. డాక్టరు, ఈ డాక్టరు ఎవరు? డాక్టరు, ఈ మందు ఇచ్చే డాక్టర్ ఎవరు? మనకు మందులు ఇచ్చే డాక్టర్లు మా పూటకు ఒక్కటే మింగు అంటారు. ఇదిగో మధ్యరాత్రి ఈ టయానికే మింగు, లేదా మధ్యాహ్నం ఈ టయానికే మింగు అంటారు. కానీ ఈ ప్రార్థన అనే మందు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎంతసేపు అయినా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఎప్పుడు అందుబాటులోనే. నువ్వు పొలానికి వెళ్ళినా, బస్సులో వెళుతున్నా, బైకులో వెళుతున్నా, మందిలో ఉన్నా, ఒక్కదానివే ఉన్నా, ఎప్పుడైనా సరే నీకు ఆ జబ్బు చేయకుండా ఈ జబ్బులు ఏందండి, ఈ పడిశం ఏంది, 1 వారం ఉంటే పోతుంది, ముక్కు ఊడిపోయినా నష్టం లేదు. యేసుప్రభు అంటాడు, పాపము చేసి 2 చేతులు 2 కాళ్ళు కలిగి నరకంలో పడటం కంటే పాపము చేయకుండా 1 కాలు, అందుకే నీ కుడి చెయ్యి అభ్యంతరం పెడితే చెయ్యి నరికేసుకో. 2 చేతులు కలిగి నరకంలో పడటం కంటే ఒంటి చేయి కలిగి పరలోకం వెళ్ళటం మేలు అంటాడు. నీ కన్ను అభ్యంతరం పెడితే పీకి. ఎంత కఠినంగా ఉంటాయి దేవుని మాటలు. అంత బాధ ఎందుకు? ప్రార్థన చేసుకో. పీక్కడం నరకడం కంటే సింపుల్ దేవుడు చెప్తున్న ఆ మార్గం. పీక్కడం వద్దు, నరకడం వద్దు, మోకరించి ప్రార్థన చేయి. నీ సర్వాంగ దేహమును దేవునికి సమర్పించు. బైబిల్లో రాయబడింది, సర్వాంగ కవచము ధరించుకోవాలి, కానీ మన దేహమును సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. బ్రతికుండంగానే దేవునికి సమర్పించాలి. ప్రార్థనలో నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత విజయం నీదే. పాపము నీ దరిదాపులకు కూడా రాలేదు, రాసిపెట్టుకో. నీకే కాదు, ఎవరికైనా సరే. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులైనా, ప్రస్తుతం ఉన్నటువంటి భక్తులైనా, ఎవరైనా సరే చూడండి, సేవకులు సహితం పడిపోతున్నారు, చెడిపోతున్నారు. మనకు నేను అదే అంటున్నా, చూస్తే మాత్రం అబ్బో ఏం సేవకుడో,
ఏం చెప్తున్నాడో అన్నట్లు ఉంటారు. కానీ లోపల పాపం మాత్రం పుట్టలు పెరిగినట్టు పెరుగుతూ ఉంటుంది. అది ఆయనకే తెలుసు. చచ్చే లోపల తీసివేసుకోకపోతే బైబిల్లో రాయబడింది, పాపము చేసిన వానిని పాతాళము పట్టుకుంటుందంట. పాపం చేసిన వారిని పట్టుకోవడానికి పాతాళం రెడీగా ఉంది. ఆ పాతాళము తప్పించుకోవాలంటే బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? సామెతల గ్రంథం చదివి ప్రార్థనలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. కిందున్న పాతాళము పాపులను పట్టుకుంటుంది. పాతాళానికి పోకుండా ఉండటానికి నువ్వు నిజంగా బుద్ధిమంతునివైతే సంఘాన్ని పట్టుకొని ఊగులాడాకు, సేవకులను పట్టుకొని ఊగులాడాకు. నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళే జీవ మార్గాన్ని, దేవుని వాక్యాన్ని పట్టుకొని ఊగులాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్య చాలామంది సంఘాన్ని పట్టుకున్నారు. మా సంఘం ఏమి లేదు సంఘంలో. మా సంఘం గొప్ప, నేను పోతా మీరు పోతారు నరకానికి, ఏం ములాజ లేదు పాపానికి చోటిస్తే. ఏ సంఘములో ఉన్నా పాపము చేస్తే, శోధనలో పడిపోతే పాతాళం పట్టుకుంటుంది. పాపము చేయకుండా ఉండాలి. అలా ఉండాలి అంటే సరైన బోధలో పెరగాలి. కొంచెం హెచ్చరిక కలిగి, గద్దింపు కలిగి, బుద్ధి చెప్పి, సర్ది చెప్పి సరిచేసేటువంటి దేవుని వాక్యం దొరికే సంఘాలకు వెళితే కొంచెం మేలు. మేము రాం ఆ సంఘానికి, ఈ సంఘానికి మేము రాం. ఈడ అన్ని ముళ్ళులే ఉన్నాయి, ముళ్ళులు శీలలు మేకులేసి కూర్చోబెడుతున్నాం మిమ్మల్ని. ఏం పర్లేదు, దేవునికి మహిమ కలుగును గాక. పరలోకం పోవాలి అనుకున్నోడే ఈ మందిరానికి వస్తాడు యేసునామంలో. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. పరలోకం వెళ్ళాలి నేను అని ఆశ ఉన్నోడు మాత్రమే ఈ మందిరానికి రాగలడు, ఈ బోధలో నిలబడగలడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇది జీవ మార్గమునకు నిన్ను నడిపించే బోధ. యేసు ప్రభు దగ్గరికి రా, స్వస్థత కలుగుతుంది, ఉద్యోగం వస్తుంది, వ్యాపారంలో అభివృద్ధి వస్తుంది, నీకు గర్భఫలం వస్తుంది, అది పోతుంది, ఇది పోతుంది, అది వస్తుందని చెప్పే బోధ నిన్ను పరలోకం తీసుకొని వెళ్ళదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే, దేవుని వాక్యములో నిలబడితే, దేవుని వాక్యానికి మనసిస్తే నీలో ఉన్న పాపము పోతుంది అని చెప్పే సంఘమే ఈ ఎలియేజరు ప్రార్థనా సంఘం. ఆమేన్. ఆ సేవకున్నే నేను, అందులో సందేహం లేదు. మీరు ఈ విషయాన్ని ధైర్యంగా చెప్పొచ్చు ఎక్కడికైనా. ఏంటికి రావాలా మీ సంఘానికి? మా సంఘానికి వస్తే, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మా సంఘానికి వస్తే మా సంఘములో చెప్పే దేవుని వాక్యాన్ని మీరు విని దాని ప్రకారంగా నడవగలిగితే పరలోకం వెళ్తారు. రాసి పెట్టుకోండి అని చెప్పండి ఎవరికైనా. మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి అని చెప్పండి. ఆమేన్. అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పాపము అతిపెద్ద రోగం. ఈ లోకంలో మనుషులను మనము జయించగలం, రాజ్యాలను జయించగలం, కానీ పాపాన్ని మనం జయించలేం. అలా మనిషి పాపాన్ని జయించలేక ఆ పాపములో పడి నలిగిపోయి పాపములోనే పడి చనిపోతున్నాడని ఆ దేవదేవుడు పరలోకాన్ని విడిచి పాపాన్ని జయించలేక పాపములో మృతుడవుతున్నటువంటి మానవుణ్ణి పాపము నుండి విడిపించటానికి పశువుల పాకలో మన కొరకు జన్మించాడు. ఈరోజు ఆ విషయాన్ని నమ్మి గ్రహించిన మనమందరం
దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. ప్రియులరా, ఆలోచించండి. పరలోకం వెళ్ళాలన్నది మన ఉద్దేశమైతే మనం పాపానికి దూరంగా ఉండాలి. పాపానికి దూరంగా ఉండటం సాధ్యమేనా? సాధ్యము కాదు. ఎందుకంటే పాపము వెనువెంటనే తిరుగుతుంది. లోకములో ఎక్కడ చూసినా పాపమే. ఈ మధ్య కాలంలో సంఘాలలో కూడా జొరబడింది పాపం. సాతానుడు సేవకులను, విశ్వాసులను అందరినీ కూడా మోసం చేసి, హవ్వను మోసం చేసినట్లుగా అందరినీ మోసం చేసి సంఘాలను కూడా పాపములో చిందులు వేయిస్తూ ఉన్నాడు. మనోనేత్రాలు మూయబడిన వారై ఆత్మీయ గ్రుడ్డితనముతో ఎగురుతున్నారు, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ప్రియులారా, యేసు ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన కన్నులకు పాపము లేని వాడముగా నువ్వు నేను కనబడాలి. ఇప్పటికీ ఎన్నిసార్లు పడిపోయాము కదా, ఎన్నిసార్లు తిరిగి లేచాము. ఇదే నా జీవితం. అసలు ఎందుకు పడిపోతున్నాం? మరలా ఎందుకు తిరిగి లేస్తున్నాం? పాపము బాగానే ఉంటుంది, కానీ దాని పర్యవసానం అసహ్యంగా ఉంటుంది. అవును ప్రియులారా, పాపము మరణాన్ని కంటుంది. అది ఆత్మీయ మరణం. యుగయుగాలు తరతరాలు అగ్నిగుండంలో కాలిపోయే మరణం. ఆ మరణము నుండి నిన్ను నన్ను తప్పించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి శిలువలో శ్రమలు పొంది రక్తము కార్చి ప్రాణం అర్పిస్తే పండగ చేసుకుంటున్నాం, కానీ బ్రతుకులు మార్చుకోవట్లేదు. ప్లీజ్ నా మాటలను అన్యదా భావించకండి. దేవుని మాటలను పెడచెవిన పెట్టకండి. పాపం లేనివాడు ఎవడున్నాడు, పాపం చేయనివాడు ఎవడున్నాడు అనే మాటలు మాట్లాడటం కంటే పాపము చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. సాతానుడు శోధనలు కలిగించినప్పుడు దేవుడిచ్చిన ప్రార్థనను అడ్డుగా పెడదాం. ప్రతి దినం ప్రతి క్షణం దేవుని నామస్మరణలో ప్రార్థనలు గడుపుదాం. ఆ ప్రార్థన ప్రభావం 2 గంటలు ఉంటుందా, 3 గంటలు ఉంటుందా, 2 రోజులు ఉంటుందా, 3 రోజులు ఉంటుందా, మరలా ప్రార్థన చేద్దాం. ఇలాగ ప్రార్థన మన జీవితంలో అభివృద్ధి అయ్యే కొలది పాపాన్ని సునాయాసంగా మనము జయించగలం. శోధనల నుండి మనం తప్పించబడగలం. దయచేసి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకొని మీ జీవితాలలో వ్యక్తిగత ప్రార్థనను అలవాటు చేసుకోండి. నా ప్రియులారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అలవాటు చేసుకోండి. మీరైనా నేనైనా, ఎంత బలవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎన్ని తెలివితేటలున్నా, ఎంత బలమున్నా, బలగమున్నా, ఎంత పదవి ఉన్నా సరే, ఒక్కసారి పాపములో పడితే ఇక పైకి రాలేం. పడకుండా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పటికే పడిపోయావేమో, తిరిగి లేవలేని పరిస్థితిలో కృంగిపోయి ఉన్నావేమో, రా దేవుని సన్నిధికి, ప్రార్థించు, మరలా మోకరించి ఉపవాసం ఉండు, కన్నీళ్లు కారువు, నీ పాపములన్నిటినీ దేవుని ఎదుట ఒప్పుకో, విడిచిపెట్టు, దేవుడు కనికరిస్తాడు. నేను ప్రార్థన చేయబోతున్నా. తండ్రి, పాపుల రక్షకుడవైన యేసయ్య, పరిశుద్ధుడైన తండ్రి, లోకరక్షకుడవైన యేసయ్యా, మీకు స్తోత్రాలయ్యా. నిజంగా నీ వలే మమ్మల్ని ప్రేమించేవారు ఎవరు తండ్రి? మేము పాపములోనే పుట్టామయ్యా, పాపములోనే పెరుగుతున్నాం. అయితే పాపములోనే ఉండి చనిపోకూడదని మా కొరకు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ప్రాణము పెట్టావునైనా.
పండుగ చేసుకుంటున్నాం, కానీ ఎందుకొరకు మీరు వచ్చారో ఆ విషయాన్ని మర్చిపోయాం. సాతానుడు మాకు భ్రమను కలిగించాడు. తన కుయుక్తి మాటలతో హవ్వను మోసపరిచినట్లుగా మమ్మల్ని కూడా మోసపరుస్తున్నాడయ్యా. సంఘములో చేయకూడని కార్యాలు, మందిరములో చేయకూడని పనులు చేస్తూ అయ్యా వేషధారుల వల్లే బ్రతుకుతున్నామయ్యా. పైకి భక్తి గల వారి వల్లే కనిపిస్తున్నాము, కానీ లోపల చీకటి ప్రభావముతో నింపబడి ఉన్నామయ్యా. మమ్మల్ని క్షమించయ్యా. పూర్తిగా చెడిపోక మునిపే, పూర్తిగా భ్రష్టులము కాక మునిపే, ఇక పూర్తిగా మునిగిపోక మునిపే మమ్మల్ని తిరిగి లేవనెత్తు తండ్రి. తండ్రి, పాపములో పడుకుండుటకై శోధనలు జయించమన్నావయ్యా. శోధనలు జయించే ఏకైక మార్గం ప్రార్థన అన్నావు. ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఉంటుందో, వాక్యం ఉంటుందో, వారు పాపాన్ని జయిస్తారని మాట్లాడావు అయ్యా. ఇక్కడ మోకరించిన నా బిడ్డలందరికీ ప్రార్థన శక్తినివ్వండి అయ్యా. 5 నిమిషాలు 10 నిమిషాలు కాదయ్యా, శోధనలన్నిటినీ జయించేంత ప్రార్థన శక్తినివ్వండి అయ్యా. మాకు మీరు ఇవ్వండి అయ్యా, నాకును ఇవ్వండి అయ్యా. పాపాన్ని జయించాలన్న ఆశ ఉంది, ఎలా జయించాలో తెలియని పరిస్థితి. ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ పరిపూర్ణంగా లేదయ్యా. సహాయము చేయండి తండ్రి. సాతానుడు శోధనలు తీసుకొని వస్తాడన్నా, అయితే వాటిని సహించినప్పుడు మాకు మీరు జీవ కిరీటం ఇస్తాడన్నారు అయ్యా. ఇప్పటికే ఎన్నోసార్లు శోధనలలో పడిపోయామయ్యా. ఇక నుండైనా శోధనలు సహించుటకు, జయించుటకు ప్రార్థన శక్తినివ్వండి తండ్రి. మాకందరికీ ఇవ్వండి నాయనా, మాకందరికీ ఇవ్వండి. మాకు కావాలి, జీవ కిరీటం కావాలి, జీవ కిరీటము కావాలి ప్రభు. ప్రభు, ప్రార్థన ఆత్మనివ్వండి. పరిశుద్ధాత్ముడా, మాలో ఆరిపోయిన స్థితిలోకి నిన్ను తీసుకెళ్ళామేమో, తిరిగి మాలో మండండి, మమ్మల్ని మండించండి. మా నిర్లక్ష్యానికి మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా, నీ రాజ్యము చేరాలి, పరలోకంలో నీతో కూడా ఉండాలి. సహాయము చేయండి, సహాయము చేయండి నాయన. ప్రార్థన ఆత్మను మాకందరికీ ఇదిగో ఇది మొదలుకొని అనుగ్రహించండి తండ్రి. మీరే అనుగ్రహించండి నాయన. హవ్వ మోసపోయింది తండ్రి, మేము కూడా ఇన్నాళ్ళు మోసపోయాం. ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి. ప్రార్థన సమస్త విజయాన్ని మాకు ఇస్తుంది తండ్రి. తెలుసు, కానీ నిర్లక్ష్యం. కృప చూపండి, సహాయం చేయండి అయ్యా. శరీర రోగాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి తండ్రి. వాటిని కూడా ప్రార్థన శక్తి ద్వారా తొలగించుకోగలము తండ్రి. అన్నిటికీ సమాధానం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అట్టి ఆత్మను మాకందరికీ అనుగ్రహించి నీ మహిమ చేయండి. నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం సదాకాలము మనకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.